కానీ ఒకటి సార్, అంటే హోంశాఖ మీద చేసిన వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఇంతకుముందు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నా ఎవరు ఈ స్థాయిలో మాట్లాడలేదు, అంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడలేదు. ఒక రకంగా ప్రభుత్వాన్ని, తన సొంత ప్రభుత్వాన్ని ఒక కుదిపేశాయా? ఆ దెబ్బతోనే క్యాబినెట్లో ఆయనతో దానికి సంబంధించి ఒక 20 నిమిషాలు చర్చించిన తర్వాత అనిత్ గారు వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడినా దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్, లేదంటే ఏం జరుగుతుందనేది చెప్పుకొచ్చిన దాని ప్రభావం ఖచ్చితంగా. అంటే పవన్ కళ్యాణ్లోని అసంతృప్తి అన్నటువంటిది ఒక్కసారిగా ఎక్స్పోజ్ కావడం అన్నటువంటిది 2 కోణాలు. ఒకటి డైవర్షనల్ టాక్టిక్స్, ఏది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇష్యూస్ నుంచి, అది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. లేదా రెండవది నిజంగా ఆయనలో వచ్చినటువంటి అసంతృప్తి అయి ఉండాలి. ఆ అసంతృప్తికి ఇప్పుడు హోంమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలిసిన దాని మీద ఢిల్లీ సర్కిల్స్లో ఒక చర్చ నడుస్తుంది. చంద్రబాబు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్కి నేరుగా చెప్పలేక అమిత్ షాకి చెప్పారు, ఇట్లాగైతే కూటమికి ఇబ్బంది అవుతుందండి అని. దానికి అమిత్ షా పిలిపించారు పవన్ కళ్యాణ్ని, మనం కూటమిలో అట్లాగ మాట్లాడుకోకూడదు, బయట మాట్లాడకూడదు, ఏమన్నా ఉంటే కనుక క్యాబినెట్లో మాట్లాడుకోండి, లేదా చంద్రబాబు గారితో టైం తీసుకుని ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి అని చెప్పి పంపించారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఇక్కడ కర్టసీ మీటింగ్ అనడానికి, కర్టసీ అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం పదవి సేకరించిన వెంటనే వెళ్తే కర్టసీ అవుతుంది, లేదా మధ్యలో కలవకపోతే అవుతుంది. మధ్యలో హర్యానా ఎలక్షన్స్, హర్యానా అప్పుడు వెళ్ళారు కదా,